నృతం తవా. తండ్రి లేనటువంటి వాడికి అన్నగారు తండ్రితో సమానం, పెద్దన్నగారు. కాబట్టి ఆయన మంచి మాట్లాడని చెడు మాట్లాడని తమ్ముడు మాట్లాడకూడదు. కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను. కానీ అన్నయ్య, నువ్వు ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం క్షంతవ్యం కావు. నేను ఇందులో ఒక్క ఆరోపణకు తగిన వాణ్ణి కాను. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అవునులే, మంచి మాటలు చెప్పకుండా నీకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. మంచి మాట చెప్పేవాడు దొరకడు. చెప్పినా వినేవాడు అసలు దొరకడు. ఆత్మానం సర్వదా రక్షా పురీం చేమాం సరాక్షసాం. అన్నయ్య, నిన్ను లంకాపట్టణాన్ని జాగ్రత్తగా రక్షించుకో. నాకు కావలసింది నువ్వు క్షేమంగా ఉండడం. నువ్వు కోరుకున్నట్టు నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య అన్నాడు. నివార్యమాణస్య మయాహితైషిణ నరోచతే తే వచనం నిశాచర పరీతకాలాహి గతాయుషో నరా హితం న గృహ్ణంతి సుహృద్భిరీతం. ఆయుర్దాయం నశించిపోయేవాడు మంచి మాట వినడు. కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు నీ దృష్టిలోకి వెళ్ళలేదు. అన్నయ్య, నువ్వు క్షేమంగా ఉండు, నాకు అదే కావాలి అని చెప్పి ఆయన 4 సచివులతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆకాశంలో 4 సచివులతో. అక్కడే అదేమన్నా అంతఃపురమా లేకపోతే పెద్ద ప్రాంగణమా, వాళ్ళందరూ బయటే 6 బయలే ఉన్నారు. ఈయన ఆకాశంలో పైనే నిలబడ్డాడు. నిలబడి అన్నాడు, రావణో నామ దుర్వృత్తో రక్షతో రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః తేన సీతా జనస్థానాత్ హృతా హత్వా జటాయుషం వృద్ధా చ వివశా దీనా రాక్షసీభిః సురక్షిత. నేను రావణాసురుడనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్వభావం ఉన్న అన్నగారి యొక్క తమ్ముణ్ణి. ఆయన జనస్థానంలో ఉన్న సీతమ్మ తల్లిని జటాయువుని సంహరించి మరీ తీసుకుని వచ్చి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద రాక్షసీ స్త్రీల మధ్యలో కూర్చోపెట్టి ఉంచాడు. నేను ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నటువంటి అన్నగారైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి ధర్మ మార్గంలో ఉన్నవాడు కాబట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేయడం కోసం వచ్చాను. సోహం పరుషితస్తేన దాసవచ్చావమానితః త్యక్తా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణంగతః. నేను నా భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చెయ్యడం కోసం